గత అదే ఇదివరకటికి ఇప్పటికి ఒక తేడా ఏంటంటే ముందు సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేయాలి, ఆ ప్రచారాన్ని తర్వాత వార్తలుగా మలచాలి, ఆ తర్వాత ప్రభుత్వం దాని మీద విచారణకు ఆదేశించాలి, ఆ తర్వాత జగన్ను వాళ్ళ పార్టీ వాళ్ళని ఉండకుండా లోపల దొయ్యాలి. ఇంత సీన్ అవసరమా? తప్పు చేస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళి కేసు పెట్టి లోపలెత్తానికి ఏంటి బాధ అంటే, లేదు లేదు ముందు పబ్లిక్ మోటివేట్ చేయడం. చంద్రబాబు గారు మరీ అంత అమాయకుడు కాదు. తాజాగా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి 700 కోట్ల రూపాయలు ఎవరెవరో రీతు చౌదరి వాళ్ళ ఆయన శ్రీకాంత్ వీళ్ళిద్దరు కలిపేసి ఆ సింగ్ అనేటటువంటి ఒక ఏసీబీకి సంబంధించినటువంటి అధికారితో భారతి గారు తర్వాత కేఎన్ఆర్ గారు వీళ్ళందరూ కలిసేసి ఏదో డబ్బులు వసూలు చేసేసి వాళ్ళ పేర్లతో భూములు బుక్ చేయించారు. ఇదంతా ఆ సింగ్ గారు లేఖ రాసేశారు. ఇవాళకి ఈనాడు బినామీలు భూచోళ్ళు అంటూ వార్త రాసింది. తీసేసుకోండి ఆ భూమి, 700 కోట్లు ఏంది, 70,000 కోట్ల భూమి తీసుకోండి. వాళ్ళిద్దరి పేరున భూమి బినామీ అయితే జగన్ది, తీసేసుకోండి. ఎందుకంటే చంద్రబాబు గారికి తెలియదా, బినామీలుగా పెట్టుకునేవాడు ఎవడో ఊరు పేరు తెలియని గొట్టంగాళ్ళ పేర్లు పెట్టుకుంటారా? అందులో వాళ్ళు ఒకవేళ బినామీ అనుకుందాం, జగన్ టైంలో ఎందుకు ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు? జగన్ టైంలో ఎందుకు పారిపోతాడు అతను? మొన్న రాసిన వార్త ఏమో ఎమ్మెల్సీ ఎవరో సహకారంతో పారిపోయాడు, ఎమ్మెల్సీ నుంచి కేఎన్ఆర్, కేఎన్ఆర్ నుంచి భారతి నుంచి జగన్ బినామీలు. రాసే వార్త కన్నా ఒక అర్థం ఉండాలా, చేసే ప్రచారానికన్నా ఒక అర్థం ఉండాలి. 100 కోట్ల రూపాయలని ఒకసారి, 180 కోట్ల రూపాయలని ఒకసారి, 700 కోట్ల రూపాయలని ఒకసారి, ఏది పడితే అది రాసేసుకుంటాం. అసలు ముందు ఏంది ఆ భూములు వేయండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఈడీ ఎంక్వైరీ వేయండి. ముందు ఓ దుష్ప్రచారం చేసేయడం, ఆ తర్వాత అంటే బట్ట కాల్చి మేదేస్తూ తుడుచుకోమని చెప్పేటటువంటి జర్నలిజం ఇప్పుడు ఆంధ్రాని పట్టి పీడిస్తోంది.